నన్ను పాలించు నా యేసయ్యా, జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు, అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు, నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అవునయ్యా, నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చిన దేవుడవు. నన్నేల ప్రేమించ మనసాయను దేవా, నీ మనసెంతో మహోన్నతము దేవా. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మ దీపము వెలిగించగా, రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజించి నిన్నే కీర్తింతును దేవా. ఆమేన్, హల్లెలూయా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మ దీపము వెలిగించగా, రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సియోను చేర నడిపించుమా, సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. ఎస్ లార్డ్, నీ కృప నా ఎడల విస్తారమే దేవా, ఏనాడు తలవని భాగ్యమే. నీ కృప నాకు తోడుండగా, నీ సన్నిధియే నాకు నీడాయన దేవా.
ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమీ లేదాయ నాకెన్నడు. నా దేవుడవు. స్తోత్రం. ఆమేన్. నీ కృప నా ఎడల విస్తారమే, ఏనాడు తలవని భాగ్యమిది. అవునా యేసయ్యా, స్తోత్రం. నీ కృప నా ఎడల విస్తారమే, ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా, నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయ నాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా. బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు, అలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరించిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు, నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు అనే పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. మీ ప్రాణాన్ని అర్పించిన మా తండ్రి మీకు స్తోత్రం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవు.
దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవు స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవు నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహుధీరుడా నీ అందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచి నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచి నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించి నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా నెమ్మది కలిగించి నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవే యేసయ్యా హల్లెలూయా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనం అనే పాట పాడుకున్నాం యూదా గోత్రపు సింహమైన మా యేసయ్య ఉదయకాల సమయం అందు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి
యుద్ధము యెహోవాది అనే పాట పాడుకున్నాం. మన పక్షంలో యుద్ధము చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. యుద్ధశూరుడవైన మా యేసయ్య, ఉదయకాల సమయమందునైనా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. రాజులు మనకెవ్వరు లేరు.
స్తుతిద్దాం, మహింపడదాం, ఆరాధిద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓ స్తోత్రం నాయన, మీకు వందనాలు. yes lord, yes lord, yes lord jesus, we praise you lord. thank you jesus. లేచి నిలబడదాం, లేచి నిలబడి దేవుని స్తుతి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ యేసయ్యా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభా. ఎంతమంది సంతోషంగా ఉన్న ఉదయకాల సమయంలో? ఆమేన్, హల్లెలూయా. నా మట్టుకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆమేన్. దేవుని సన్నిధిలో ఏముంటుందంట? సంపూర్ణమైన సంతోషంగా. రాత్రి మనం ప్రాక్టీస్ చేసిన పాట పాడాలి. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కానే కాదు. దేంతోనంట? ఆత్మ ద్వారానే, దేవుని ఆత్మ ద్వారానే. హల్లెలూయా. సో వాట్ ఎవర్ వి డూ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఏది చేసినా దేని ద్వారా? మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు. దేని ద్వారా జరుగుతుందంట? దేవుని ఆత్మ ద్వారానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు, దేవుని ఆత్మ ద్వారానే. దేవుని రాజ్యం కట్టబడుతుంది. చప్పట్లు కొడుతూ మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. అవునయ్యా, మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే ప్రభువా సమస్తము మా జీవితంలో జరుగుతుంది దేవా, సమకూర్చబడి. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ఆమేన్. yes jesus. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు, శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు, దేవుని ఆత్మ ద్వారానే. దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు కనుక భయపడకుడి, భయపడకుడి, ధైర్యాన్ని వహించి బలమంత ధరించి పని ఇంకా జరిగించుడి. దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం. అందరం కలిసి yes Lord. ఓ యేసు, భూమి మీద ఎక్కడైనా ఏ జనము మధ్యాహ్నం వేయబడని అద్భుతాలు చేస్తాను నీ మధ్యాహ్న. భూమి మీద ఎక్కడైనా ఏ జనము మధ్యాహ్నం చేయబడని అద్భుతాలు చేస్తాను నీ మధ్యాహ్న. శత్రు జనముకు అవమానం కలిగేటట్లు, వారి చెవులు చెవిడెక్కిపోయేటట్లు, నీవు చూచి ప్రకాశించున్నట్లుగా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం కట్టబడుతుంది. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, ఆమేన్. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు. చదును భూమిగా అవుతావు ఇప్పుడే నువ్వు, జెరుబ్బేలును ఏర్పరచుకున్న నేను, కృప కలుగుగాక అంటుండగా. దేవుని
రాజ్యం, ఓ దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, ఓరిషాల బాబా, దేవుని రాజ్యం. శక్తి చేత కానీ కాదు, బలముతో ఇది కాదు కాదు. ఆమేన్. ఓ దేవుని సన్నిధిలో సంతోషం, స్తోత్రం. భూమి ఆకాశమును నేల సముద్రము కంపింపచేస్తా నేను నా మందిరముకై. భూమి ఆకాశము నేల సముద్రము కంపింపచేస్తా నేను నా మందిరముకై. వెండి నాది, బంగారం కూడా నాది, సర్వజనముల ఐశ్వర్యమంతా నాది. నేను మీకు తోడయ్యుండగా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. శక్తి చేత కానే కాదు, బలముతో ఇది కాదు కాదు. ఇత్తడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను, జనమును ప్రతిగా వెండిని ఇస్తాను నేను. ఇత్తడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను, ఇనుము నాకు ప్రతిగా వెండిని ఇస్తాను నేను. మహిమతోటి నింపేస్తా మందిరమును, సమాధానము నివసింపచేస్తా నేను. మహిమ నుండి అధిక మహిమతో దేవుని రాజ్యం, దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం కట్టబడు, దేవుని రాజ్యం. శక్తి చేత కానీ కాదు, బలముతో ఇది కాదు కాదు. ఆమేన్. వావ్, థాంక్ యూ లార్డ్ జీసస్. అయినా మీకు వందనాలు, స్తోత్రం. నేనే నా సంగమును బండ మీద కట్టుదు, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేవు. నేనే నా సంగము బండ మీద కట్టుదు, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేవు. పరిశుద్ధాత్ముడు కార్యాల్ని చేస్తుండగా, యేసునామం హెచ్చింపబడుతుండగా, శిష్యులంత సాక్ష్యం ఇచ్చుచుండగా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. yes lord, దేవుని రాజ్యం. శక్తి చేత కానీ కాదు, బలముతో ఇది కాదు కాదు. దేవుని ఆత్మ ద్వారానే దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. నా ఆత్మ మీ మధ్య ఉన్నాడు గనుక భయపడకుడి, భయపడకుడి. ధైర్యాన్ని వహించి బలమంత ధరించి పనింప జరిగించుడి. దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. ఆమేన్. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దామా, మహింపడదామా. దేవుని బలమైన సన్నిధి మనతో ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపుడుగా మన మధ్య సంచారం చేయించుండగా అడగండి, దేవా నన్ను తాకండి ప్రభా, దేవా మీ శక్తి చేత నన్ను నింపండి, నీ బలముతో నన్ను నింపండి. నైనా నన్ను అభిషేకించండి ప్రభువా, నైనా గొప్ప గొప్ప కార్యములు చేయటానికి ప్రభువా మీ శక్తిని నాకు దయచేయండి అని చెప్పండి. ఓ థ్యాంక్ యూ జీసస్. నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభా, నైనా నా జీవిత విధానాన్ని మార్చుకోవడానికి, మీకు ఇష్టునిగా నేను మారటానికి నాకు సహాయం దయచేయండి అని చెబుదామా? అందరం పైకెత్తి చేతులు పైకెత్తి దేవుని వైపు చూద్దామా?
ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం, నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. ఓ రిదారా శరణానానానానా రిదిరిలిరిరి శరణానానా. ఎస్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. నోరు తెరిచి తండ్రి అని పిలుద్దాం, ఓ యేసయ్యా అని పిలుద్దాం, నా రక్షకుడా అని పిలుద్దాం, సర్వోన్నతుడా అని చెబుదాం, సర్వశక్తిమంతుడా అని చెబుదాం, సకల ఆశీర్వాదముల కారణభూతుడా అని చెబుదాం, సైన్యములకు అధిపతి అయిన దేవా అని చెబుదాం. ఆయన బలవంతుడు, ఆయన నామము హెచ్చింపదగినది, ఆయన నామము ఘనపరచదగినది, ఆయన నామము మహిమ గలది, శక్తి గలది. నువ్వెంతగా ఆయనను ఆరాధిస్తావో, స్తుతిస్తావో, అంతగా దేవుని మహిమను పొందుకుంటావు, అంతగా దేవుని ఇదిగో బలాన్ని పొందుకుంటావు. చెప్పగలుగుతావా? చెప్తావా? నోరు తెరిచి దేవుని స్తుతిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషూవా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషూవా ఆరాధన. Let's all worship. Entire congregation ఏక మనస్సుతో, ఏక ఆత్మతో దేవుని స్తుతిద్దాం. దేవుని బలమైన కార్యాలు మన జీవితాల్లో జరగడానికి, దేవా నువ్వు చాలిన వాడవని చెబుదాం, నాయనా నువ్వు శక్తిమంతుడు అని చెబుదాం. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అందరం కలిసి అడోనాయ్ ఆరాధన, యెషూవా ఆరాధన, అందరం చెబుదాం. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యెషూవా ఆరాధన. Yes, Jesus. Hallelujah. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితి. అవునయ్యా, మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన,
యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నాకే. చెబుదామా? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఓరి శరణన. Yes, Lord, yes, Lord, yes, Lord. Oh, Jesus, thank you, Lord. Oh, thank you, Jesus, hallelujah. చెబుదాం దేవుని స్తుతిద్దాం. Thank you, Jesus, hallelujah, hallelujah. Rabashara bara 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 bara. Oh, Rishirinin. Yes, Lord, you are my Father, oh Lord. Lord, you are my everything, oh Jesus. You are supplier of everything in my life, oh Jesus. నా జీవితానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చే నా తండ్రివి నీవు. నీకు వందనాలు, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. చెబుదామందరము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. చెబుదామందరం. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నీ ఒడిలో నాకు సుఖం. అవునేసయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. yes Lord, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా, ఆనందమా, ఆనందాన్నిచ్చే దేవుడు నీ ఒడిలో, ఆయన ఒడిలో మనకు సుఖము. yes Jesus. తండ్రి దేవా, శరణమమ, ఆనందమా, ఓరి బాబా శరబా, నాకు సుఖము. శ్రీదేవా, శ్రీదేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. చెబుదామందరం కలిసి. అవును ప్రభువా, శ్రీదేవా, నీవు నాకు కావాలయ్యా.
నీవుంటే నాకు చాలు దేవా. నా సర్వస్వము నీవు నాయన, నా సమస్తము నీవు దేవా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. ఆమేన్. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, ఓ రిషారా బాబా, నీ ఒడిలో నాకు సుఖం. చెబుదాం అందరం కలిసి, తండ్రి దేవా, తండ్రి దేవా. Yes Lord, you are my happiness, O Lord. You are my joy, O Lord. Rabba shakarana mama. తండ్రి దేవా, తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. శ్రీదేవా, శ్రీదేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. చెబుదాం అందరం కలిసి, శ్రీదేవా, శ్రీదేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించె. అందరం కలిసి, నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సలలు. తండ్రి దేవా, ఆనందమా ఒడిలో నాకు సుఖం. చెబుదాం అందరం, తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం. తండ్రి దేవా, ఆనందమా నీ ఒడిలో నాకు సుఖం. అందరం కలిసి, తండ్రి దేవా, once again, తండ్రి దేవా, ఓ రవ శరణన, ఓ రితిరిలిరిరిరి శిరిరి. ఒడిలో ఓ జీసస్, మరి ఒకసారి, తండ్రి దేవా, ఓ yes Lord. తండ్రి దేవా, ఓ రబ శకరన మమ రదరల రబ రబ శరబ రబ, ఓ రితిరిని సదాకాలము అందరం కలిసి, సదాకాలము నీలోని జీవించెదను యేసయ్యా, 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 ఆ యేసయ్యా, yes Jesus, యేసయ్యా, 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 ఆ యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమ
ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 యేసయ్యా. నీ స్వరము పరలోకానికి చేరినట్లుగా, ఆ పరలోకపు సింహాసనం చేరినట్లుగా చెప్పు. యేసయ్యా నోరు తెరిచి, ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా యేసయ్యా ఏమే యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా అందరం కలిసి ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన చేయి విడువని దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు. యేసయ్యా యేసయ్యా ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆయన మహత్యాలు చేసే దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, మనకు చాలిన దేవుడు. యేసయ్యా నువ్వు ఊహించని గొప్ప కార్యములను జీవితంలో చేసే దేవుడు. మరొకసారి పిలువు. యేసయ్యా 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 యేసయ్యా. కరుణ కలిగిన దేవా, కృప కలిగిన మా తండ్రి, మహిమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. ఈ ఉదయకాల సమయమున నైనా మేము ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఆత్మతో సత్యముతో ఆరాధించి కృపను దయచేసినందుకు వందనాలు. అయ్యా మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు స్వీకరించి మమ్మల్ని అర్హులుగా చేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నాయనా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఆరాధించి కృపను దయచేశారు. అయ్యా మా స్తుతిని మీరు అందుకున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడని నాయనా మీ నామం కదా ప్రభా. మేము చేయు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నందుకు వందనాలు. మా ఒక్కొక్కరి స్తుతిని మీరు అంగీకరించినందుకు వందనాలు. అయ్యా మమ్మల్ని కనికరిస్తున్నందుకు వందనాలు. మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రతి ఉద్దేశాన్ని బట్టి నాయనా మీ చిత్తాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీకు స్తోత్రం నాయనా. మీ చిత్త ప్రకారం మా జీవితాలు నడిపించండి, మీ ఉద్దేశాలను మా జీవితంలో జరిపించండి ప్రభువా. నాయనా సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నారు. మీ ఆత్మ చేత నింపినందుకు వందనాలు, మీరు తాకినందుకు వందనాలు, మీ బలము చేత నింపినందుకు వందనాలు, మీ శక్తి చేత నింపినందుకు వందనాలు. మీరు ఇచ్చిన నాయన అద్భుతమైనటువంటి స్వస్థత శక్తిని బట్టి మీకు వందనాలు. మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థతను దయచేసినందుకు వందనాలు. సమస్తాన్ని మీకు అప్పచెప్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. Yes, Jesus, hallelujah. ఎంత గొప్ప ప్రేమ కదా దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఆయనని ఎంతగా స్తుతించినా
ఆయన చేసిన ఆ మేళ్లను మనం, ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. హల్లెలూయా. నా దేవుడు అంత గొప్పవాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క సంఘాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సంఘము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సంఘం అంటే ఒక పెద్ద గోడలు కట్టిన చర్చి ఉండాలి, పెద్ద చర్చి ఉండాలి, అక్కడ చాలా మంది జనులు ఉండాలి, అది సంఘం అని కొంతమంది. లేదా పెద్ద దైవ సేవకుడు ఉండాలి, ఆయన దగ్గరికి పోతే అది సంఘము అని రకరకాల అభిప్రాయాలు సంఘాన్ని గురించి మనకు ఉంటాయి. అయితే దేవుడు ఈ సమయమందు సంఘం అంటే ఏంటో మనకు కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, మనతో మాట్లాడడానికి. హల్లెలూయా. సంఘానికి ఉన్న పేర్లు లేదా సంఘమును గూర్చిన ఉపదేశం, కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు మన మనసులో ఉన్న ఈ ఆలోచనలు మనం ఏం చేస్తాయంటే ఆత్మీయ లోతులకు వెళ్లకుండా అవి ఆపుతూ ఉంటాయి. ఏవో కొన్ని మనం విని ఉంటాం, ఏవో కొన్ని మనం నేర్చుకొని ఉంటాం. వాటి ప్రకారం మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఉండకపోతే ఇది సరి అయిన క్రమము కాదేమో, ఇది సరి అయిన సంఘము కాదేమో, ఇది సరి అయిన ఆరాధన కాదేమో, ఇది సరి అయినది కాదేమో అన్నటువంటి ఆలోచనల ద్వారా మనం ఏం చేస్తుంటామంటే ఆత్మీయంగా ఎదగలేకపోతూ ఉంటాం. హల్లెలూయా. కొంతమంది కొన్ని మాటలు చెప్పి ఉంటారు, మనం అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని కొన్ని మనకు మనసులో కొన్ని పెట్టి ఉంటారు. ఇదో ఇట్లా చేస్తేనే ఆరాధన, అట్లా చేస్తేనే ఆరాధన. అయితే అవన్నీ పోవాలంటే దేవుని వాక్యానుసారమైనటువంటి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనము ఆత్మీయంగా ఎదగలేం. హల్లెలూయా. అంతే కదా. ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ మొత్తం లోతులు తెలుసుకుంటేనే అతడు ఆ సబ్జెక్ట్లో ఫస్ట్ ర్యాంక్ రాగలడు. మనం కూడా ఆత్మీయతలో ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలంటే మన మనసులో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ ఏం చేయాలి, మనము క్లారిఫై చేసుకోవాలి వాక్యానుసారంగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి అందరికీ దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఏంటి? కొరింథీలో ఉన్న కొంతమంది ఉన్న ఆ జనాలకు చెబుతున్నాడు. కొరింథీ అంటే ఒక ప్రాంతం పేరు మీద ఒక్కొక్క సంఘము అని పిలువబడ్డారు. ఎక్కడ ఏ ప్రాంతంలో 2-3 కూడి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో అది ఒక సంఘం. చర్చి కట్టి 4 గోడల మధ్య లోపట మనం ఉంటేనే సంఘము కాదు. ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ఉంటారో అది సంఘం. ఆది కాలంలో ఆ రోజుల్లో సంఘాలు ఉండేటివి కాదు. హల్లెలూయా. కొరింథీలో దేవుని యొక్క వాక్యము ఆయన శిష్యులు ప్రకటించి ఉండగా కొందరు నమ్మిన వారందరూ అక్కడ చేరి ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ఆ పౌలు గారు కొరింథీ ఆ సంఘానికి రాస్తూ కొరింథీలో ఉన్న సంఘం వాసులారా అంటాడు. ఎవరు ఈ సంఘస్థులు అంటే అనగా పరిశుద్ధపరచబడిన వారు. దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడిన వారు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు దేవుని సంఘం. పరిశుద్ధపరచబడినవా లేదా? పరిశుద్ధపరచబడింటే నువ్వు సంఘం, దేవుని సంఘం. ఇంకొకటి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. హల్లెలూయా. మనం 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 ధ్యానం చేసుకునే మాటలన్నీ పరిశుద్ధమైన దేవుని మాట. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మనము ఎలా మారాలంట? పరిశుద్ధంగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారలారా మీరే
ఆ కొరింథీలో ఉన్న సంఘము అని పౌలు గారు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడో ఉంటే సంఘంలో ఉన్నట్లు, లేకపోతే సంఘంలో లేనట్లు కాదు. నీవు ఎక్కడ ఉన్నా, ఇంకొక లాస్ట్లో ఒక మాట అంటాడు చూడండి, ఆయా స్థలములలో, ప్రతి స్థలములలో ప్రార్థించు వారికి అందరికి. వీరందరూ ఎవరు? సంఘం. ఆ కొరింథీలో కొన్ని చోట్ల కొంతమంది చేరి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. వీళ్ళందరినీ పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీ సంఘం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16:16. రోమా 16:16. దేవునికి స్తోత్రం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీయు. ఆమేన్, హల్లెలూయా. సంఘం అనగా ఎవరంటే ఒకరికొకరు ఏం చేయాలంట? వందనాలు చెప్పుకోవాలి. ముద్దు పెట్టుకునే ఆచారం పారిన్లో ఉందిలేండి, మన ముద్దు. కానీ ఇక్కడ కూడా కొంతమంది పెట్టుకుంటారు, చెంప మీద ముద్దు పెడతారు. ఒక తల్లి ఆ పిల్లలను ఎక్కడ ముద్దు పెట్టుకుంటారు అట్లా ఆ రీతిగా చెంపలు ఇట్లా తగిలించుకుంటూ ఉంటారు. అది ఒక క్రీస్తులో ఉన్నటువంటి ఒక విషింగ్ అనమాట. ప్రైజ్ ది లార్డ్ అని మనం ఎలా చెప్తామో అలా. హల్లెలూయా. సో వందనములు చెప్పుకునేది, ఒకరికొకరు వందనములు చెప్పుకుంటూ ప్రభు పేరిట ఉన్న ఎక్కడైనా సరే అది సంఘము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకోటి చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరైతే క్రీస్తు పేరిట ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ ఉన్నారో వారందరూ క్రీస్తు సంఘము అని నేర్చుకున్నాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు నొందిన దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో అన్యజనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, తేజస్సుతో ఆరోహణుడాయను. సో ఈయనను ఎవరైతే నమ్మారో, ఈయన ఆరోహణుడయ్యారని ఎవరైతే నమ్మారో, ఈయన ఎవరైతే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడని నమ్ముతారో, ఈయనను ఎవరైతే తమ పాపముల నిమిత్తము ఆయన మృతి పొంది తిరిగి లేచాడని నమ్ముతున్నాడో, వీళ్ళందరూ ఎవరంట? జీవము కలిగిన దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నావా? క్రీస్తు నా కొరకు సశరీరుడిగా ఈ లోకంలో పుట్టాడని నమ్ముతున్నావా? క్రీస్తు నా కొరకు నా పాపం నిమిత్తం మరణించాడని నమ్ముతున్నావా? తిరిగి లేచాడని నమ్ముతున్నావా? హల్లెలూయా. ఆయన ఆరోహణుడు, తండ్రి యొద్దకు ఆరోహణుడయ్యాడని నమ్ముతున్నావా? నీ పాపములన్నీ క్షమించాడని నమ్ముతున్నావా? అయితే నువ్వెవరు? జీవము కలిగిన దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 15th వర్స్. లవొదికీలో ఉన్న సహోదరులకును వారి ఇంటనున్న సంసాలు. ఎక్కడుందంట సంఘము? లవొదికలో వారి ఇంటిలో ఉన్న సంఘం. హల్లెలూయా. సో సంఘం అంటే ఎక్కడో నువ్వు పెద్ద పెద్ద జనాలు ఎక్కువ ఉన్న దగ్గర, లేకుంటే పెద్ద పెద్ద సేవకులు ఉన్న దగ్గర కాదు. కానీ ఆయన ఎవరినైనా సరే ఆయన ఎలా వాడుకుంటాడు? గొప్పగానే వాడుకుంటాడు. దేవునికి మన చిత్తాన్ని దేవునికి వదిలిపెట్టి, దేవా నన్ను వాడుకొని ఎక్కడైతే ఏ సేవకుడైతే నిలబడి ఆయనను ఆరాధిస్తారో అక్కడల్లా దేవుడు ఉంటాడు. అది దేవుని సంఘం. హల్లెలూయా. ఆరాధించే నీవే దేవుని సంఘం, స్తుతించే నీవే దేవుని సంఘం. ఎందుకంటే ఆయనను నువ్వు నమ్ముతున్నావు, ఆయన నీ దేవుడని ఒప్పుకుంటున్నావు. హల్లెలూయా.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట ఉన్న సంఘం. ఇంకోటి దేవుని సంఘము, క్రీస్తు సంఘము, జీవము కలిగిన సంఘము, ఇంట ఉన్న సంఘము. ఎఫెసీ 5:27 చూడండి. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే వారందరూ దేవుని సంఘం. ఆర్ యూ లవింగ్ యువర్ గాడ్ జీసస్? ఆయా స్థలంలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంట? ప్రవక్తల ద్వారా నడిపించి, వారితో మాట్లాడి, విడిపించి, ఆయన దేవుడని ప్రత్యక్షపరుచుకొని ఆయన రక్షించుకున్న మనమందరము కూడా దేవుని యొక్క సంఘం. నువ్వెక్కడ నిలబడతావో, ఏ స్థలంలో నిలబడతావో అక్కడే దేవుని సంఘం. ఇశ్రాయేల్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఐగుప్తు నుండి వచ్చారు. ఐగుప్తు నుండి వస్తూ వారు అరణ్యంలో గోడలతో సంఘాన్ని కట్టుకొని ఆరాధించారా, లేకపోతే అరణ్యములో ఆరాధించారా? అరణ్యములో, ఆ నిర్జన ప్రదేశాల్లో ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉందో అక్కడ, ఎక్కడైతే చెట్లు లేకుండా, ఎక్కడైతే స్థలం వారందరూ మరి చేరి, గుంపుకు చేరి దేవుని స్తుతించడానికి ఎక్కడ స్థలం ఉందో ఆ స్థలంలో చేరి దేవుని స్తుతించారు, ఆరాధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యజనులలో నుండి అనేకులు, అనగా దేవుని ఎరుగని బిడ్డలను సైతము దేవుడు ఏం చేశాడంట? ఆయా ప్రవక్తుల ద్వారా వారిని, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పౌలు పొందిన పరిశుద్ధ పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చాలు, ఒకే పిలుపులో మనం అందరం పాలు పొందాం. హల్లెలూయా. ఎవరు మనం పిలిచినవాడు? మన దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ముగ్గురు పిలిచారా? నిన్ను ఒకే పిలుపా? ఒకే పిలుపు. మనం పొందిన పిలుపు ఒకే పిలుపు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ వలన నేను అరుగలేదు. హల్లెలూయా. స్తోత్రం. మన పిలుపు ఒక్కటే. ఎందుకు ఈ సంఘాలకి ఏర్పడబడ్డాయి తెలుసా? మీకు తెలుసా? సంఘ చరిత్ర తెలుసా మీకు? ఈ పాట పాడుకొని నేను చెప్తా. మొత్తం సంఘ చరిత్ర చెప్తా. సంఘాలు ఎందుకు ఇలా విభజింపబడ్డాయి చెప్తా. అక్కడ పట్టుకో. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు, నీ ప్రేమకు సాటే లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
నీ ప్రేమకు సాటి లేదు. ఆమేన్, హల్లెలూయా. మనమందరం ఒకే పిలుపుని పొందుకొని ఉన్నాం. అయినా ఎందుకు ఈ సంఘాలను డిఫరెంట్ సంఘాలుగా పిలుస్తున్నారు తెలుసా? మొట్టమొదట యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఒక సంఘాన్ని కట్టారు. ఎక్కడ? చెన్నైలో కాదు, ఇటలీలో రోమ్ అనేటువంటి సామ్రాజ్యం, రోమన్ చక్రవర్తుల కాలం రోమన్ సామ్రాజ్యంలో ఉండేటువంటిది. నౌ ఇట్ ఈస్ ఎ రోమ్ సిటీ. రోమ్ అనేటువంటి అక్కడ ఒక సంఘాన్ని కట్టాలని అనుకున్నారు, అప్పుడు కట్టలే. అయితే ఈ దేవుని యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ చనిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు శ్రమల పాలై, ఒకరికి తర్వాత ఒకరు బంధింపబడి క్రీస్తును ప్రకటించకూడదు అన్నటువంటి నిర్బంధాల మధ్య వారు ఏం చేశారంటే రకరకాల మరణాలు పొందారు. పాపం ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చంపారు. అయితే చంపబడిన తరువాత వారి శిష్యుల్లో ఉన్నారు కదా, వారు ఏం చేశారంటే ఒక పెద్దని ఎన్నుకున్నారు. ఆయన ఎవరంటే పోప్. హల్లెలూయా. ఆయనను పోప్ అని పిలుస్తారు. ఈ పోప్ గారు ఏం చేశారంటే రోమ్లో ఒక పెద్ద చర్చి కట్టాలి, అందరు గ్యాదర్ కావడానికి. ఎందుకంటే అనేక దేశాలకు సువార్త వెళ్ళిపోయింది. ఒకవేళ క్రీస్తును ఆరాధించడానికి మరి అందరూ వస్తే మనకంటూ ఒక స్థలం ఉండాలి అని ఆ రోమ్లో ఒక చర్చిని కట్టడానికి ప్రారంభించారు. చర్చిని కట్టడానికి ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే ఎవరెవరైతే మరి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు జీవించాలని శిష్యులుగా చేరాలనుకుంటారో వారందరినీ అభిషేకించి వారందరినీ క్రీస్తు యొక్క శిష్యులుగా తయారు చేశారు. వారిని మనం ఏమంటామంటే ఫాదర్స్ అంటాం. పెళ్లి చేసుకోకుండా నాజీర్ వ్రతంతో వారు ఏం చేశారంటే దేవుని యొక్క సేవకులయ్యారు. దేవుని సేవకులైన తర్వాత ఏం చేశారంటే పీటర్ ఉన్నారు అప్పటికి. మీరందరూ ఏం చేస్తారంటే డబ్బులు వసూలు చేయండి, మీరు చేసే పరిచర్య ద్వారా డబ్బులు. పేతురు పేరిన సంఘాన్ని నిర్మిస్తా అన్నాడు కదా దేవుడు. పేతురు ఈ రాయి మీద నేను సంఘాన్ని కడతానన్నాడు కదా. అయితే అప్పుడు పేతురు లేడులేండి. పేతురు చనిపోయిన తర్వాత ఈ పోపుల కాలంలో ఈ పోప్ ఏం చేశాడంటే ఈ ఫాదర్లందరికీ మీరు డబ్బులు వసూలు చేయండి అన్నాడు. డబ్బులు వసూలు అంటే ఏం చెప్తారంటే వారికి చేయండి, ప్రార్థన చేసి వారిచ్చే కానుకలు తీసుకోండి అన్నాడు. డబ్బులు వసూలు చేయమని కూడా చెప్పలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫాదర్స్ ప్రతిదానికి పుట్టినా కానుకలే, చచ్చిపోయిన కానుకలే, పుట్టిన కానుకలే, చచ్చిపోయిన కానుకలే, చిన్న ప్రార్థన కూడా కానుకలు తీసుకునేవారు. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తాడు ఎలా కానుకలు తీసుకునేవారంటే, ఒక వ్యక్తి ఒకరోజు పరిగెత్తుకుంటా వచ్చినాడు. ఫాదర్ 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 ఏం జరిగింది నాయన చెప్పు అంటే, ఫాదర్ మా డాడీ ఒక 20 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అయితే రాత్రి నా కలలో వచ్చినాడు. కలలో వచ్చి కలలో కనిపించిన మా డాడీ ఎలా కనిపించాడంటే ఒక కాలేమో పరలోకంలో ఉందంట, ఈ కుడి కాలు, ఎడమ కాలేమో కింద ఉందంట, ఆకాశం నుంచి అలాడుతూ ఉంది. ఒక కాలేమో పరలోకంలో ఉంది. చాలా సంతోషంతో ఉన్నాడు, కానీ ఈ కాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఫేస్ ఫీలింగ్స్ చూసిన నేను బాధపడుతున్నాడు. ఈ ఒక్క కాలు మాత్రం పరలోకానికి పోలే, కిందికి ఎలాడుతూ ఉంది. ఏంటంటారు ఈ కళ భావం అని. కొంతమంది ఇదే పిచ్చి పిచ్చి కళ, ఏ కళ వచ్చినా పోయి అందరు ఫాస్టర్ దగ్గరికి పోయి అడుగుతా ఉంటే వాళ్ళు ఇద్దిరా ఛాన్స్ దొరికినారా రాయలు అని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి ఏం చేసినాడంట, నువ్వు ఒక 20,000 ఆ రోజుల్లో కొన్ని వేలు అంటే కొన్ని లక్షలు డబ్బులున్నాడు, బాగా తండ్రి సంపాదించిపోయినాడు ఆస్తి అంతా. అయితే ఏం చేసినాడంట, దొరికిండరా మంచోడు దొరికిండని చెప్పి, అవునా అట్లనా, అరేరే అట్లా జరిగిందా, కుడికాలు పరలోకంలో ఉంది, ఎడంకాలు బయట ఉందా, అయితే ఇదిగో నువ్వు ఒక 20,000 డబ్బులు ఇస్తే నేను ప్రార్థన చేస్తా, ఆ కాలు కూడా పరలోకానికి పోతుంది అన్నాడు. అవునా 20,000 ఏంది ఫాదర్, 40,000 ఇస్తానని చెప్పి డబ్బుల మూట పట్టుకొని వచ్చి ఫాదర్కి ఇచ్చినాడంట. ఫాదర్ ప్రార్థన చేస్తానే పోయినాడు పో, ఇప్పుడు నెక్స్ట్ టైం కల వచ్చి కదా మీ డాడీ పరలోకంలో ఉన్నట్టు కల ఉంటావు నువ్వు అని చెప్పి పంపించినాడు. ఆ తర్వాత అతని కల రాలే,
మా డాడీ పరలోకంలో చేరిండిలే అని సంతోషంతో బతికినాడంట. అరే మా డాడీ నాకు ఇంత ఇచ్చాడే, ఆ కాలు ఒక్కటి పరలోకానికి పంపకపోతే నేను ఎందుకు కుమారునిగా బ్రతికి అని చెప్పి డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఈ రీతిగా ఏమైందంటే, అంటే ఇదొక ఉదాహరణగా చెప్తారు, డబ్బులు వసూలు చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో ఏం చేసినారు, బైబిల్లో ఉన్న మాటలను పక్కన పెట్టి వారి సొంత మాటలు బోధించడం ప్రారంభించారు. అయితే ఈ వచ్చిన డబ్బులన్నీ ఆ చర్చి కట్టడానికి ఇవ్వకుండా వీళ్ళు జల్సాలు చేయడానికి ప్రారంభించారంట, లగ్జరియస్ లైఫ్ చేయడానికి. చూడు, నాజీర్ వ్రతం అంటే ఒంటరిగా ఉంటాడు, ఫ్యామిలీ ఉండదు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు. నువ్వు ఇంకా నీకెందుకు కావాలి, డబ్బు ఎందుకు కావాలి? ఆ వచ్చిన దాంతో తింటూ మంచిగా భక్తిగా నువ్వు జీవిస్తూ భక్తిని అనేకులకు చెప్పాలి కదా. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంట, మంచి మంచి బిల్డింగ్స్, మంచి మంచి కార్లు, అప్పుడు కార్లు లేవండి, మంచి మంచి ఏదైతే లగ్జరియస్గా ఉంటుందో జీవితానికి వాటిని అనుభవించడం నేర్చుకున్నాడు. వాళ్ళల్లో ఒక ఫాదరు, ఈయనెవరు, మార్టిన్ లూథర్ గారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు, జర్మనీ నుంచి వచ్చినాడు. ఎక్కడికి, ఇటలీకి వచ్చినాడు. అది కదా సెంటర్ కదా, యేసుక్రీస్తు జన్మించి అక్కడ ఇస్రాయేల్ దేశము, ఇటలీ ఆ ప్రాంతాలు, ఇటలీని వాళ్ళు సెంటర్గా పెట్టుకున్నారు, యేసుక్రీస్తు సంఘానికి సెంటర్గా. యెరూషలేంలో కూడా ఉందిలేండి, అయితే అది కొన్ని సంవత్సరాల క్రితం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు, అది వేరే చరిత్ర. ఇది చెప్తున్నా ఎందుకు ఈ డిఫరెంట్ సంఘాలు వచ్చినాయి. ఈయన వచ్చి, మార్టిన్ లూథర్ వచ్చి చూసి, ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, బైబిల్ కాలేజీలో థియాలజీ చెప్తా ఉన్నాడు. ఈయన ప్రొఫెసర్, ఫాదరే కానీ ఎక్కువ చదివి ప్రొఫెసర్ అయినాడు. ప్రొఫెసర్ అయ్యి ఎవరైతే ఫాదర్లుగా తర్ఫీదు పొందుతున్నారో సేవకులుగా వాళ్ళకు థియాలజీ చెప్తా ఉన్నాడు బైబిల్ కాలేజీలో. థియాలజీ చెప్తూ ఇక్కడ చూస్తే ఈ ఫాదర్లు అందరూ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు ఈయనకు రోషం వచ్చింది, పరిశుద్ధమైన పౌరుషం వచ్చింది. అరే వీళ్ళేంది, ప్రభు చెప్పింది ఏంది, వీళ్ళు చెప్తున్నది ఏంది అని ఆయనకు ఏం చేసినారు, బాధపడ్డాడండి. బాధపడి 95 థెసిస్ అని 95 ఉత్తరాలు రాసినాడు. ఉత్తరాలు అంటే దేవుని యొక్క వాక్యాలే, వీళ్ళు చేసే ఆ ప్రాక్టీస్ చేసే ఆ పనులకు వ్యతిరేకంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఫాదర్లు ఏం చెప్తున్నారు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ సేవకులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అవన్నీ రాసి అక్కడ ఉన్నటువంటి ఆ చర్చి తలుపులకు మొలలతో కొట్టినాడు అంత. అప్పుడు పోప్ చూసి బాధపడ్డాడు, మేము చర్చి కట్టడానికి మేము ఒక కానుకలు వసూలు చేస్తుంటే ఈయనేంది చర్చిలో ఇన్ని తప్పులు జరిగినాయని మమ్మల్ని బదనం చేస్తున్నాడు, మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు అని చెప్పి ఆ రోమన్ చక్రవర్తితో అప్పుడు మాట్లాడి ఈయన ఎవరిని, ఈ మార్టిన్ లూథర్ను శిక్షించమని చెప్పినాడండి. ఒక 10 మంది జ్యూరీస్ అంటే న్యాయమూర్తులు చేరి అక్కడ ఆయనను విచారణ చేస్తే ఆయన ఏం చెప్పిండంటే తెలుసా, ఇదిగో నేనేం తప్పు చెప్పలేదు, బైబిల్లో ఉన్న వాక్యాలు మాత్రమే నేను చెప్పా, వీరు వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు, బైబిల్ ఇలా చెబుతుంది, వీళ్ళు చెప్పేదానికి, బైబిల్ చెప్పేదానికి వీళ్ళు చేసేదానికి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఉండాలి అని చెబితే అప్పుడు ఈయన జర్మన్ దేశస్థుడు కదా, జర్మన్ రాజు వీళ్ళకి చెప్పినాడంట, ఆయనను మాత్రం ఏదైనా శిక్షిస్తే మీ అంతు చూస్తానని చెప్పి జర్మన్ రాజు ఒక లెటర్ రాశాడంట వీళ్ళకి. అప్పుడు రోమన్ రాజులు ఈయనను శిక్షించకుండా వదిలిపెట్టాడు. అప్పటి నుంచి ఈ మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే బైబిల్లో ఉన్న మాటలను చెబుతూ ఆయన సంఘాన్ని కడుతూ పోయాడంట. దీన్ని ఏమంటారంటే మార్టిన్ లూథరన్ చర్చెస్ అంటారు. అంటే లూథరన్ చర్చెసే కాదు, ప్రొటెస్టెంట్స్ అంటారు వీళ్ళు. ముందున్న వాళ్ళని రోమన్ క్యాథలిక్స్ అంటారు. నెక్స్ట్ తర్వాత ఈ మార్టిన్ లూథర్ టీచింగ్స్ విన్న తర్వాత వీళ్ళందరినీ ప్రొటెస్టెంట్స్ అంటారు. ఈ ప్రొటెస్టెంట్స్ కూడా రకరకాల సంఘాలుగా విడిపోయారు. సిఎస్ఐ అంటూ, హెబ్రోన్ అంటూ, ఆ సంఘం అంటూ, ఈ సంఘం అంటూ, కల్వరి అంటూ, ఏవేవో డిఫరెంట్, పెంటెకోస్టల్ అంటూ, మార్టిన్ లూథర్ చర్చ్ అంటూ, లూథరన్స్ అంటూ, మా సంఘం ఒరిజినల్ అంటే, మా సంఘం ఒరిజినల్ అంటే, ఇలా డినామినేషన్స్ అన్నీ ఏర్పడ్డాయి. అంటే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, నేనేమో అంత్యోకి చెందినవాడిని, నేను పిలాతు వాడను, నేను ఎవరినంట, నేను తిమోతి వాడను, నేను ఆ వాడను, ఈ వాడను అని చెప్తున్నారు. అయ్యా, మనం ఆరాధించే దేవుడు ఒకటే, మన పిలుపు ఒకటే, మన ప్రేమ ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్రీస్తు వాడవైతే నువ్వు ఎవరి వాడవు? క్రీస్తు సంఘానికి చెందినవాడు. ఇది ఈ వెనక ఉన్న చరిత్ర.
ఇలా సంఘాలన్నీ విడిపోయినాయి. ఒక్కొక్కరు ఒక మాట తీసుకుంటారు బైబిల్లో, ఆ మాట ద్వారా డినామినేషన్ ఏర్పడుతుంది, ఆ సంఘం పేరు పెట్టుకుంటారు. ఇంకొకరు ఇంకొక మాట తీసుకుంటారు బైబిల్లో, వాళ్ళు ఆ మాటతో ఇంకొక సంఘాన్ని పెట్టుకుంటారు. ఇలా క్రీస్తు సంఘాలన్నీ విడిపోయాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనది అయితే ఇండిపెండెంటే, ఏ డినామినేషన్ కాదు, మనం క్రీస్తు వారం. మనం హల్లెలూయా, క్రీస్తుని ఆరాధిస్తున్నాం మనం, అంతే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎవరి మీద ఉంది? క్రీస్తు మీద ఉంది. మనల్ని ఎవరు పిలిచారు? క్రీస్తు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? తనలాగా జీవించమని మనల్ని పిలిచాడు. చాలు, ఈ అర్హతలు చాలు మనం సంఘముగా ఉండడానికి. హల్లెలూయా. చూడండి, ఎవరు ఈ సంఘాన్ని పాలించేవాడు? చూడండి, 1 కొరింథీ 12 చదువుకున్నాం ఇప్పుడే. ఎస్, ఇంకోటి ఎఫెసీ 4:8-13 వచ్చినారు. మనల్ని పరిపాలించే దేవుడు ఒకడే, మన పిలిచిన దేవుడు ఒకడే, మన పిలుపు ఒకటే. మన సంఘానికి శిరస్సు క్రీస్తే. మనను పరిపాలించువాడు ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీ 4:8-13. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరపట్టుకొని పోయి, చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను, ఏంటివి ఈవులు? వరములు. మనం ఏమంటాం? వాటిని వరాలు అంటాం. ఎన్ని వరాలు ఉన్నాయి? 9 వరాలు. ఈ వరాలు అందరికీ ఒకటే. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘానికి డిఫరెంట్ వరాలు లేవు. బైబిల్లో ఉన్న వరాలన్నీ ఒకటే. బైబిల్లో ఉన్న దేవుడు ఒకటే, పిలిచిన పిలుపు ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే, సంఘాలను కాపాడే పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే. వరాలన్నీ కూడా సేమ్, ఒకటే. హల్లెలూయా, ఆమేన్. ఎస్. నెక్స్ట్ ఎఫెసీ 5:25. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన. ఎలా చేసుకుంటాడంట దేవుడు? మహిమ కలిగిన సంఘముగా మార్చుకునే దేవుడు ఆయన. ముడత కానీ మచ్చ కానీ డాగు కానీ లేకుండా మార్చుకునేది ఎవరు? దేవుడు, పాస్టర్ కాదు. నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా నిన్ను మహిమ కలిగిన సంఘముగా మార్చుకునేది ఎవరు? దేవుడు. దేవుడు కార్యాలు చేయాలి నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మాటలను అందించగలిగే సేవకుడు కావాలి మనకు. ఆ బైబిల్ మాటలు ఉన్నది ఉన్నట్లుగా మనకు బోధించే సేవకులు మనకు కావాలి. హల్లెలూయా. మీరు ఒకరికొకరు తిట్టుకోమని, ద్వేషించుకోమని, కత్తులు దూసుకోమని, మీరు ఒక గ్రూపులుగా విడిపోమని, ఎదిరించమని, కొట్లాడమని అవన్నీ దేవుడు చెప్పలే. చేతనైతే, సఖ్యమైతే అందరితో ఎలా ఉండాలి? సౌఖ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. లేదనుకో, నోరు మూసుకొని ఉంటే పోయా. ఎవరితో కొట్లాడాల్సిన పనిలే, ఎవరిని ఒక మాట అనాల్సిన పనిలే, ఎవరినితో మనం భేదాలు పెట్టుకోవాల్సిన పనిలే, ఎవరిని విమర్శించవలసిన పనిలే. హల్లెలూయా. నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తున్నావా? క్రీస్తు కొరకు జీవించు, అంతే. క్రీస్తును స్మరించు, క్రీస్తును మహిమపరచు, క్రీస్తును ఆరాధించు, క్రీస్తును ప్రేమించు. నువ్వు క్రీస్తు సంఘమే. నిన్ను మార్చుకునేది ఎవరు? దేవుడే. పాస్టర్ కాదు, పాస్టర్ అమ్మ కాదు, మేమెవరం ఏం చేయలేదు. ఆ దేవుడు చెప్పిన మాటలను మాత్రమే చెప్పగలుగుతాం. దేవుడు ఎలా ఆరాధించమంటే అలా ఆరాధిస్తాం. ఏ పాట పాడమంటే మేము ముందు రాసుకొని పాడం. ఆడికొచ్చి దేవుడు ఏ పాట పాడమని చెప్తే ఆ పాట పాడుతూ ఉంటాం. ఎలా ఆయనను స్తుతించమంటే అలా స్తుతిస్తాం. అందుకే ఆరాధన రోజు ఒకేలాగా ఉండదు, ఒక రోజు ఒక్కొక్క రాగా ఉంటుంది. దేవుడు నడిపించేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. ముందుగా రాసుకొని మరియమ్మ ఫస్ట్ ప్రార్థన చేస్తుంది. యోహానయ్య ఆరాధన నడుపుతాడు. ఈయన ఇంకొక ఆయన అది చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు. లిస్టు లేదు మన దగ్గర. హల్లెలూయా. ఎవరు దేవుడు ఏం పాట చెప్తే ఏది వాయించమంటే వాడు అదే వాయిస్తాడు. బాబు ఎలా సౌండ్ పెట్టమంటే అలా సౌండ్ పెడతాడు ఆయన.
దేవుడు చూసుకుంటాడు. మనల్ని మార్చేది దేవుడు, వాడుకునేది దేవుడు. ఆయన మహిమ కొరకు ఊరికే జస్ట్ మనం ఇక్కడ నిలబడాలంతే. హల్లెలూయా. చూడండి, అయితే ఈ సంఘము చేయాల్సిన పనులేంటి, మనం చేయాల్సిన పనులేంటి? ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము? ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ప్రేమించి ఆయనను స్తుతించి ఆరాధిస్తారో వారందరూ క్రీస్తు సంఘమే. నువ్వు ఏ స్థలమైనా, ఎక్కడి వాడువైనా, ఎక్కడున్నా సరే నువ్వు క్రీస్తు సంఘం. రైట్. నిన్ను మార్చుకునేది దేవుడు. మనం ఏం చేయాలి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు పేతురువు నీ బండ మీద, ఎవరి 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 పేరు మీద దేవుని సంఘం కడతాడంట? పేతురు అనే బండ మీద. బండ అంటే ఏంది? గట్టిది, గట్టి పునాది. బండను ఎవరన్నా కదిలించగలుగుతారమ్మా? ఈ రోజుల్లో రంధ్రాలు వేసి అవేవో క్లారినేటర్సా, అవి బాంబులు వేసి పేలుస్తున్నారులే. లేకపోతే కదులుతుందా అది? ఎక్కడ ఉండాలంట? నువ్వు గట్టి పునాది మీద కట్టబడాలంట. క్రీస్తు అనే సంఘం మీద ఉండాలి నువ్వు. హల్లెలూయా. అక్కడిక్కడ పరిగెత్తొద్దు. అక్కడికి పోతే అది వస్తుంది, ఇక్కడికి పోతే ఇది వస్తుంది, ఇక్కడ పోతే అది వస్తుంది. కొంతమంది మా తల్లి సంఘానికి పోతే ఆ బహుమతులు ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు అని చెప్పి ఆ ఇచ్చేటప్పుడు పోతారు. మేము కూడా మెంబర్స్మే, మాకు కూడా వచ్చాయి అవన్నీ గిఫ్ట్స్ అన్నీ అని పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు గట్టి పునాది మీద, ఎక్కడ యేసు వాక్యం గట్టిగా ఉంటుందో, నీకు ఎక్కడైతే గట్టి పునాది ఏర్పడుతుందో అక్కడ నువ్వు ఉండాలి. ఆమేన్. అది నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని. రెండవది చూడు, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. అయిపోయింది, ఇంకా 3 చెప్తే అయిపోతుంది. యెరూషలేములోనున్న సంఘపు వారు విని అంతియొకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో, చూడండి, స్థిర హృదయముతో ప్రభువును ఏం చేయాలంట? వ్యాపించాలి. వాక్యం మేము ఇక్కడ ప్రార్థన చేస్తా అంటే మీకు వినిపించింది కదా, మీరు వినిపించి ఇక్కడికి వచ్చినారు, అవునా? హల్లెలూయా. ఏం చేయాలంట? ఈ వాక్యంలో స్థిరంగా నువ్వు కట్టబడాలి, ఉండాలి. వాక్యంతో కట్టబడాలి, మాటలతో కాదు, మనుషుల మాటలతో కాదు. మనుషులు ఈ రోజుల్లో మాయోపవేశముతో, కపటములైనటువంటి మాటలతో మనుషులను కట్టిపడేస్తూ ఉన్నారు. నాది ఆ సంఘం, ఈ సంఘం. ఈ రోజుల్లో నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు అన్ని క్రిటిసిజమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ సంఘం పెద్దది ఎందుకు అయిందంటే ఆ పాస్టర్ అట్లా చేసినాడు, ఈ సంఘం పెద్దది ఏంటంటే ఈ పాస్టర్ ఇట్లా చేసినాడు. ఇవన్నీ మీరు రోజు అందరూ చెప్తున్నారు. ఆ అన్న, ఈ అన్న, ఈ కుమారన్న, ఆ కుమారన్న, వాళ్ళందరూ ఏం చేశారంట? మాటలతో కట్టిపడేస్తున్నారంట. వేరే సంఘాలకు పోయే వాళ్ళకు వీళ్ళ సంఘస్థులను పంపుతున్నారంట. ఆదివారం పంపి, ఒరేయ్ ఆ అన్న దగ్గర అది బలి ఉంటుందిరా, అది ఉంటుంది, ఇది ఉంటుందని ఆ మాటలు చెప్పి వీళ్ళని ఆడికి తీసుకుపోతున్నారంట. కానీ మనం ఎక్కడుండాలి? దేవుని వాక్యం మీద స్థిరపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు ఇటు పోతా ఉంటే ఏమవుతుంది? ఎదగలేవు, దేవుని వాక్యంతో స్థిరంగా కట్టబడలేవు. దేవునికి స్తోత్రం. ఒకటి, బండ మీద ఉండాలి. రెండవది, వాక్యం చేత కట్టబడాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. మూడోది చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆ అత్యాసక్తితో దేవునికి ఆమేన్ హల్లెలూయా. రాత్రి మరి మీరు ప్రార్థన చేశారు కదా సేవకుని గురించి కన్నీటితో. ఏం చేసేయాలంట? అత్యాసక్తితో ప్రార్థన చేసే దగ్గర మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థన చేయమని ఎవరైతే నేర్పుతున్నారో అక్కడ నువ్వు ఉన్న ప్రార్థనలో నువ్వు కట్టబడాలి. హల్లెలూయా. గట్టి పునాది మీద ఉండాలి, వాక్యం చేత కట్టబడాలి, ప్రార్థన చేత కట్టబడాలి. 4వది చూడండి, ఎఫెసీ 3:21. మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నారు, మీరు సంఘం గురించి, మా గురించి ప్రార్థన చేస్తున్నారు. ఒకరికొకరు ప్రార్థన చేసేలాగా కట్టబడాలి. ఎఫెసీ 3:21. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు
ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగూ క్రీస్తును అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము ఆమేన్ హల్లెలూయా మీరు పొందుకునే వారముగా మహిమ చేత దేవుని మహిమ చేత నింపబడిన వారై ఉండాలి. అప్పుడే నువ్వు సంఘం. హల్లెలూయా. బండ మీద కట్టబడిన వారు అయితే, గట్టి పునాది మీద ఉంటే నువ్వు సంఘమే. వాక్యం చేత నువ్వు స్థిరపరచబడిన వాడవైతే నువ్వు సంఘమే. అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగిన ఆ ఆసక్తి మనసు నీకుంటే నువ్వు సంఘమే. క్రీస్తు మహిమతో కట్టబడిన వాడవైతే నువ్వెవరు? క్రీస్తు సంఘమే. ఆమేన్ హల్లెలూయా. చివరిగా అవి చేయాలను. ప్రార్థన చేయాలి, బండ మీద కట్టబడాలి, వాక్యం వినాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యం 16:5 లాస్ట్ చివరిగా. కనుక సంఘమును విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు ఆమేన్ హల్లెలూయా విశ్వాసమందు స్థిరపడాలి. హల్లెలూయా. ఒకటి ఎక్కడంట? బండ మీద కట్టబడాలి. రెండవది వాక్యం చేత కట్టబడి. మూడవది అత్యాసక్తితో ఉండాలి, ప్రార్థన చేయ శక్తి ఉండాలి, యేసుక్రీస్తుని మహింపరిచే వాళ్ళుగా ఉండాలి. ఇంకా విశ్వాసము ద్వారా కట్టబడి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీవు ఎవరి సంఘము? క్రీస్తు సంఘం. నీలో ఉన్న విశ్వాసము ద్వారా సంఘం విస్తరించబడుతుంది. పాస్టర్ ఒక్క విశ్వాసమే సరిపోదు. విశ్వాసులు విశ్వాసంతో ఉంటే వారు వెళ్ళి 10 మందికి చెబితే ఆ విశ్వాసమే అనేకులను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? ఆయన శిష్యులు ఉన్నది ఎక్కడ? ఆయన పిలిచింది ఎక్కడ? వీళ్ళందరూ ఎక్కడెక్కడికి వెళ్ళారు? భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది? ఎలా వచ్చిందమ్మా తెలుసా మీకు? తోమా ద్వారా. ఆయన ఎవరు? తోమా యేసుక్రీస్తు శిష్యుడే. అనుమానపు తోమా ద్వారా భారతదేశానికి వచ్చింది పరిచర్య, ఈ సంఘం. హల్లెలూయా. క్రీస్తు వార్త. సో మనం కూడా ఏం చేయాలి? మన ద్వారా అనేక ఆత్మలను నడిపించగలిగేటువంటి విశ్వాసంలో మనము ఉండాలి. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుని మోకరించుదాం. స్తోత్రం. హల్లెలూయా. పట్టుకో. 10,000లో అతి సుందరుడా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం. ఎఫ్ మేజర్. 10,000లో అతి సుందరుడా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, నీ నామం అతి మధురం, నీ త్యాగం మహనీయం. తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, తల్లిదండ్రుల కన్నను, బంధుమిత్రుల కన్నను, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా, ప్రేమించి నాకై నిలచే స్నేహితుడా, ప్రాణనాథుడా, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే నా హృది నర్పించేదా, మోకరించి నా శిరము వంచి నా కరములెత్తేదా నీ కొరకే, మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తేదా నీ కోరకే. పరిశుద్ధాత్మ రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము, నన్ను యేసు పాదము చెంత చేర్చుము. పరిశుద్ధాత్మ రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము. ఎస్ లార్డ్. బిడ్డను తాకండి, స్థిరపరచండి ప్రభా. ఆత్మ రమ్ము, నన్ను యేసు పాదం. నాయన పరిశుద్ధాత్మతో కట్టబడండి ప్రభా. ఆసక్తి, ప్రార్థన చేసి ఆసక్తిని బిడ్డకు దయచేయండి సార్. వాక్యంలో స్థిరపరచండి ప్రభువా యేసు నామములో. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని మాకు నాయనా ఆశీర్వాదకరంగా ఉంచి నాయనా మీ నామమందు మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేరు. సంఘం అంటే ఏంటి నాయనా? మరి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘమే అని, క్రీస్తును ఆరాధించి, క్రీస్తును ప్రేమించి, క్రీస్తును మహిమపరిచే వారందరూ, క్రీస్తు వాక్యాన్ని విని ఉన్నది ఉన్నట్లుగా పాటించే వారందరూ సంఘమే అని మీరు చెప్పారు. ఏ స్థలం వారమైనా, ఎక్కడి వారమైనా అయా సేవకుల పేర్లతో ఉంటేనే సంఘాలు కాదు తండ్రి. ఆనాడు నైనా మీ యొక్క నైనా శిష్యుల యొక్క పేర్లతో ఉన్న సంఘముతో వాళ్ళు పిలువబడుతూ ఉంటే పౌలు చెప్పాడు, అయ్యా మన శిరస్సు క్రీస్తే, నైనా మీరు మాకు శిరస్సుగా ఉన్నందుకు వందనాలు. కేవలం మిమ్మల్ని మాత్రమే ఆరాధించి కృపను దయచేసినందుకు వందనాలు. అయ్యా మాకు కావలసిన ప్రతి ఈవిని, ప్రతి వరాన్ని, ప్రతి అవసరతను మీ మహిమతో, క్రీస్తేసు మహిమలో తీర్చండి తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. స్థిరత్వం కలిగి నాయనా విశ్వాసమందు నిలకడగా ఉండే కృపను దయచేయండి. మేమందరము చేరి మీ రాజ్యాన్ని కట్టడానికి ఈ ప్రదేశంలో మాకు సహాయము దయచేయండి. నాయనా మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పిన్నలనేమి పెద్దలనేమి మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించే దేవుడు. అయ్యా చేరిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరును దీవించండి. వీరి కుటుంబాలను కట్టండి ప్రభువా. వారికి రావలసిన ప్రతి దీవెన ఆశీర్వాదం దయచేయండి. నాయనా సంఘానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసే ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించండి. గుప్పిలి విప్పే ప్రతి బిడ్డను ప్రభువా నాయన నూరంతల ఆశీర్వాదములతో వారిని ఆశీర్వదించి దీవించండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొందుకొని నా మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల మనకును సకల పరిశుద్ధులకును, ముఖ్యంగా ఎందరైతే నేను క్రీస్తు సంఘమునని విశ్వసించి క్రీస్తులో విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్నారో వారికి సదాకాలము క్రీస్తు అనుగ్రహించే ఆశీర్వాదములు సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.